హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మానందికి వెళ్తున్నామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. మీతో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. గిద్దలూరుని దాటిన తర్వాత దిగువ మెట్ట వస్తుంది. దిగువ మెట్ట దాటిన తర్వాత ఈ నల్లమల్ల ఘాట్ వస్తుందండి. ఫారెస్ట్ అంతా వస్తుంది. నల్లమల్ల ఘాటు 1 అవర్ జర్నీ వస్తుంది. 1 అవర్ జర్నీ ఉంటుంది. ఈ 1 అవర్ జర్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. వన్యమృగాలు అన్నీ ఉంటాయి ఈ ఫారెస్ట్లో ఔషధ మూలికలు కూడా ఉంటాయండి. సర్వనరసింహస్వామి గుడి కూడా ఉంటుంది. పోయేదారిలో సర్వనరసింహస్వామి టెంపుల్ వస్తుందండి. ఈ కొండ ఘాట్లోనే, ఈ ఘాటు దాటిన తర్వాత సర్వనరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఆ పచ్చని చెట్ల మధ్య ఈ నల్లమల్ల ఘాట్లో బైక్ డ్రైవింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఘాటులో వాగులు వంకలు చాలా వస్తాయండి. ఈ ఘాటు దాటిన తర్వాత వజ్రాల వేటకు కూడా వస్తారు. వాగులో వజ్రాలు కూడా దొరుకుతాయని ఇక్కడ వజ్రాల వేటకు కూడా వస్తారండి. ఇప్పుడు మనం ఘాటు పైకి వచ్చేసామండి. ఇది డేంజరస్ ఘాటు. ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఘాట్ అంతా దాటేసాము. మనం ఇప్పుడు అది నంద్యాల జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఘాటు దాటిన తర్వాత నంద్యాల జిల్లా వస్తుంది. ఇక్కడి నుంచి మనం నంద్యాల జిల్లాలోకి ఎంటర్ అయ్యాం. నెక్స్ట్ ఇక్కడేనండి నా శివ భక్తికి బీజం పడింది. ఇక్కడే అంటే మా హస్బెండ్ పుట్టిన ఇల్లు ఇదే. ఈ ఇల్లేనండి మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు. మీకు ఇప్పుడు నా శివభక్తి గురించి మొత్తం వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలండి. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామికి బాగా పూజలు చేస్తారు. అంటే మా అమ్మ చిన్నజీర స్వామి చక్రాంతరాలు తీసుకుంది. జీర స్వామి చక్రాంతరాలు తీసుకొని మేము విష్ణు భక్తురాలం. కానీ మా ఆయనకి ఒకసారి కామెర్లు అయినాయండి. కామెర్లు అయిన తర్వాత కోర్స్ వాడిన తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ 6 మంత్స్కి సెకండ్ టైం వచ్చినాయి. సెకండ్ టైం వస్తే బ్లడ్ టెస్ట్లు ఒక 1 మంత్ కోర్స్ వాడారు. కోర్స్ వాడిన తర్వాత డాక్టర్లు ఎందుకని ఇలా వస్తున్నాయని సెకండ్ టైం వచ్చినప్పుడు నాకు భయం అనిపించినాయి. డాక్టర్ ఏమన్నా అంటే, నువ్వు చెక్ పోస్ట్లో డ్యూటీలు చేస్తావు కదా, ఆ కొండ దోమలై కుట్టి నీకు ఇట్లా కామెర్లు అవుతున్నాయి, సెకండ్ టైం వచ్చినాయని కొంచెం పవర్ఫుల్ మెడిసిన్ రాశారు. మా హస్బెండ్ ఏంటంటే ఆ ఇంజక్షన్ లేపించుకోలేక కోర్స్ అల్లాడిపోతూ ఉన్నారు. ఆయన బాధని నేను అలా చూడలేక బ్లడ్ టెస్ట్ 2 టైమ్స్ చేయించిన నార్మల్ రిపోర్ట్ రాలేదండి. థర్డ్ టైము కూడా రాలేదు. ఫోర్త్ టైం బ్లడ్ టెస్ట్ చేపిస్తుంటే ఇంకా 2 డేస్లో కార్తీక మాసం స్టార్ట్ అయ్యిద్ది. కార్తీక మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఆ శివయ్యకు అనుకున్నా, శివయ్య మా ఆయనకి బ్లడ్ టెస్ట్ నార్మల్ రిపోర్ట్ వస్తే నీకు నెలంతా ఒక్క పొద్దుంటాను కార్తీక మాసం అంతా అనుకున్నాను. ఆ రోజు బ్లడ్ టెస్ట్ నార్మల్గా వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ 2 డేస్కి కార్తీక మాసం, నెక్స్ట్ డే అమావాస్య. కార్తీక మాసం స్టార్ట్ అయితే ఆ రోజు నుంచి నేను ఫాస్టింగ్ ఉన్నా. సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ కూడా తాగకుండా ఉంటానని ఆ మంత్ అలా ఉన్నానండి. ఆ మంత్ అలా ఉన్న తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది. ఆ ఇయర్ నేను పార్లర్ నేర్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి శివయ్య అడగకుండానే నాకు ఎన్నో ఇచ్చాడు ఆ ఇయర్ నా లైఫ్ టర్న్ అయిందని నేను చెప్పుకుంటాను. ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్ దాకా ఏ ఇయర్ నేను బ్రేక్ చేయలేదు ఫాస్టింగ్ని. మనం ఆనంద్ వచ్చేసామండి. చూడండి, మానందికి ఎంటర్ అయిపోయాము. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ జరిగే స్పెషల్ పూజలు అన్నీ ఇక్కడ ఫ్లెక్సీలో వేశారు. తర్వాత మనం ఇంకా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి జేసీబీ తోటి, కార్తీక మాసం కాబట్టి. తర్వాత చెప్పులు అవన్నీ ఇప్పేసిన తర్వాత అక్కడ ఇప్పుడు స్పెషల్ దర్శనానికి టోకెన్ కోసం లైన్లోకి వెళ్తున్నామండి. స్పర్శ దర్శనం తీసుకున్నాను. మా హస్బెండ్ ఇంత దూరం వచ్చాం స్పర్శ దర్శనం చేసుకుందామని స్పర్శ దర్శనం టోకెన్స్ తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ మా హస్బెండ్ శివభక్తుడండి. ఆయన నుంచే నాకు ఈ శివభక్తి వచ్చింది. చూడండి, స్పర్శ దర్శనం తీసుకున్నాము. శివభక్తి ఆయన దేవుడి దగ్గర ఓం నమ శివాయ అంటే నేను ఓం నమో నారాయణ అనేదాన్ని. కానీ ఇప్పుడు శివయ్య లీలలు చూసి నాకు అడగకుండానే ఎన్నో ఇచ్చావని నేను శివభక్తురాలను అయిపోయా. ఏకాదశి వచ్చిందనుకో మంత్లీ ఒకసారి విష్ణు పారాయణం చేసి ఫాస్టింగ్ చేస్తాను. కార్తీక మాసం ఇలా ఒత్తులు తీసుకుంటున్నానండి. ఇక్కడ 360 ఒత్తులు తీసుకుంటున్నాము. ఇంత దూరం వచ్చాం కదా, 360 ఒత్తులు తీసుకుందామని భక్తులు రద్దీగా ఉన్నారండి. కిటకిట అంటున్నారు గుళ్ళో.
మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఆఫ్టర్నూన్ అయినట్టుంది, 12 దాటింది. ఇది 1 వీక్ బ్యాక్ వీడియో అండి. ఇంకా వీడియో అలా తీసుకుంటూ వెళ్ళాను. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఇచ్చేసేయాలండి. కానీ స్పర్శ దర్శనానికి మాత్రం మిమ్మల్ని శివలింగాన్ని తాకినప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, నా ఫ్యామిలీ అందరూ బాగుండాలని మాత్రం నేను అక్కడ అనుకున్నానండి మీ గురించి. ఇంకా దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. అక్కడ పంతులు గారు పెట్టారండి విభూది. ఆ స్పర్శ దర్శనం చేసుకొని శివలింగాన్ని తాకి నమస్కారం చేసుకొని తర్వాత ఈ విభూది పెట్టారు. ఇంకా బయటకు వచ్చామండి గుడి బయటికి. గుడి బయటికి వచ్చిన తర్వాత కొంచెం అలా వీడియోలు, సెల్ఫీలు తీసుకున్నాము. వీడియో షూట్ మీకోసం మొత్తం గుడి ఆవరణ అంతా వీడియో తీశాను. మహానందిలో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి, నిత్యం పారుతానే ఉంటాయి. కోనేరులు ఉంటాయి. ఈత నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బాగా ఈత నేర్చుకుంటారు. ఆడవాళ్ళకి ఒక కోనేరు, మగవాళ్ళకి ఒక కోనేరు ఉంటుంది. లోపల స్వామివారి లోపల కూడా పెద్ద కోనేరు ఉంటుందండి. నిత్యం ఎవరో ఒకరు స్నానం చేస్తూనే ఉంటారు. మహానందిలో ఎక్కడి నుంచి వాటర్ వస్తాయో తెలియదు కానీ వాటర్ ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటాయి ఆ కోనేరులలోకి. ఇంకా స్వామి ఎక్కడి నుంచి పంపిస్తారో తెలియదు కానీ వాటర్ అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తర్వాత గుడి ఆవరణ అండి ఇదంతా. మా హస్బెండ్ కార్తీక మాసంలో ఎక్కడ ఒక చాటికి తీసుకెళ్ళాలని ప్రిఫరెన్స్ ఇస్తారు. వీడియో ఇద్దరం కలిసి తీసుకోవడానికి కష్టాలు ఫ్రెండ్స్. పార్వతీదేవి అటుంది, నువ్వు ఇటు ఉండు అని నేను ఇటు జరుగుతున్నా. మా హస్బెండ్ నేను ఒక నిమిషం అలా వీడియో తీసుకున్నాము. వీడియో సరిగా వచ్చిందా లేదని వీడియో కష్టాలు ఇవన్నీ. దగ్గరికి వచ్చి చూసి మళ్ళీ ఒక నిమిషం అలా నడుచుకుంటూ వస్తున్నాం, వీడియోలో పడుతున్నావా లేదా అని. గాలిగోపురం అండి అది, ఎంటర్ అయ్యే గాలిగోపురం. అక్కడ శివుడు పార్వతి కనిపిస్తున్నారు చూడండి. తర్వాత ఇంకా బయటకు వస్తున్నాము. బయటకు వచ్చిన తర్వాత గుడిలో ఒక 2 నిమిషాలు అలాగా మా హస్బెండ్ నేను వీడియో తీసా. మొత్తం గుడి మీకు చూపించాలని నా ఆతృత. కానీ గుడి లోపలికి మొబైల్ ఎంట్రీ ఇవ్వలేదండి. ఎంట్రీ ఇచ్చుంటే ఖచ్చితంగా మీకు ఆ కోనేరులు అవన్నీ చూపించేదాన్ని. స్వామివారి కోనేరులు మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా గుడి బయటకు వచ్చేస్తున్నామండి. గుడి బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఇక్కడ కూర్చున్నామండి. ఆవులు చూడండి, ఇక్కడ ఆవులు ఉన్నాయి బాగా. లోపల కూడా ఆవులు ఉన్నాయి. మహానంది అంటేనే పెద్ద నంది అండి. మీకు వెళ్ళే దారిలో నందిని కూడా చూపిస్తాను. దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. ఆఫ్టర్నూన్ కాదండి, అది ఈవినింగ్ అయింది. 4 అవుతుంది. స్పర్శ దర్శనం చేసుకొని గంగాజలం పోసి శివయ్యని అలా తాగి నమస్కారం చేసుకొని మీ గురించి, నా ఫ్యామిలీ గురించి, అందరి గురించి నేను అనుకున్నాను. మొత్తం ఆనంది బయట మాత్రం చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుందండి. టూరిస్టు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ మహానందిని చూడడానికి. ఇక్కడ మహానంది టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ అండి. ఖచ్చితంగా చూడని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. ఇంకా అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నవనందులని దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ నంద్యాల జిల్లాలో ఉండే ప్రజలు నవనందులకి తిరుగుతారు. ఇది ప్రథమ నంది అండి ఇక్కడ ఉన్నది. గరుడ నంది, నవనందుల్లో ఒక నంది ఇక్కడ ఉంది. తర్వాత మహానంది, పెద్ద నంది ఉంటుందండి. ఈ మహానంది దగ్గర ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్.